హలో, వినిపిస్తుందండి? ఓకేనా? ఆడియో వస్తుందా అండి? వస్తుంటే ఓకే చెప్పండి. రైట్. ఓకేనా? రైట్. బ్యాక్ బెండింగ్ 1 2 3 4 5 6 7 వాయిస్ వస్తుంది అక్కడ పెడుతున్నాం చూడు మెసేజ్. 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు సైడ్ బెండ్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. Rotation 1 2 3 4 5 6 7 8 9 10. Reverse 1 2 3 4 5 6 7 8 9 10. Twisting 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. March fast. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Second twisting. Just body loosening చేయడానికి అంతే. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Kicking 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10.
కంప్లీట్ స్ట్రెచ్చింగ్. షోల్డర్ లెవెల్లో ఉంచండి, చేతులు ట్విస్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Side bending. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Knees. 1 2 3 4 5 6 7 8 9 10. Rotation. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Total stretch. 1 2 3 4 5 6 7 8 9 10. బాడీ కొంచెం లూజ్ అవుతుంది, మొత్తం అన్ని జాయింట్స్ అన్నీ కూడా లూజ్ అవుతాయి, ప్లస్ కొంచెం లైట్ హీట్ అయి ఉంటుంది బాడీ. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం గాలి పీల్చుకోవడమే కదా, ఎప్పుడైనా ఎలా అయినా చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం కాదు. ఇలా లూజ్ అయితేనే మన బాడీలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్, మస్కులర్ సిస్టము బాగా యాక్టివేట్ అవుతుంది. సైమల్టేనియస్గా లంగ్స్ కూడా యాక్టివేట్ అయిపోతాయి. మనం నిన్న వీడియోలో చెప్పినట్టు చక్రాస్ ఏవైతే ఉంటాయని చెప్పామో అవి కూడా ఎనర్జీ ఫ్లో అనేది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది బాడీలో. ఇప్పుడు మనం ప్రాణాయామం చేయొచ్చు. అందరు మ్యాట్ వేసుకొని కూర్చోండి. నేల మీద డైరెక్ట్ కూర్చోవద్దు. ఎవరైతే కింద కూర్చోలేనంటారో వాళ్ళు బెడ్ మీద కూర్చోవచ్చు, చైర్ మీద కూడా కూర్చోవచ్చు, పర్లేదు. చైర్ మీద కూర్చున్నా కానీ బ్యాక్ పోస్చర్ స్ట్రైట్గా ఉండాలి. ఫస్ట్ ఇలా చేయండి. కొన్ని ఏదైనా సరే కిందకి గ్రౌండ్ టచ్ చేసేటివి ఇటువంటి ఏదైనా ఉంటే నేను ముందుకి వెనక్కి జరుగుతాను. బేసికల్గా అవి సరిపోతూ ఉంటుంది మనకు. హ్యాండ్స్ రైట్ హ్యాండే వాడాలి. ఎప్పుడు ప్రాణాయామకైనా సరే రైట్ హ్యాండ్ వాడాలి, లెఫ్ట్ హ్యాండ్ వాడకూడదు. అలాగే రైట్ హ్యాండ్ మనం తీసుకునేటప్పుడు డైరెక్ట్గా ఇలా పట్టకుండా రైట్ హ్యాండ్తో ముక్కులు క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం చేయాలి. కానీ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ కంపల్సరీ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఎందుకంటే అంటే స్పెసిఫిక్ రూలింగ్ కాదు, కానీ అలా తీసుకుంటే ఏమవుతుందంటే సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనం ప్రాణాయామం మీద, బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఏదో ఒక 2-3 నిమిషాలు ప్రాణాయామం చేయడానికంటే ఇబ్బంది లేదు. కానీ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఇలా ప్రాణాయామం చేయాలి అని అనుకునేటప్పుడు ఈ సపోర్ట్ లేదనుకోండి, చేయి లాగడం మొదలవుతుంది. చేయి లాగితే దృష్టి అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది, కానీ ప్రాణాయామం మీద కాన్సన్ట్రేట్ చేయలేము. అందుకని కంపల్సరీ సపోర్ట్ తీసుకోవాలి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ముద్ర అంటారు. ఇది చేస్తే ఏమవుతుందంటే మన బాడీలో నుంచి ఎనర్జీ అనేది మళ్ళీ రీసర్క్యులేట్ అవుతుందని చెప్తారు. సరే, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. దీన్ని నాసికా ముద్ర అంటాం. దీన్ని ఎప్పుడు కూడా ఆపోజిట్లో పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఇదే పోస్చర్ ఫిక్స్ ఉంటుంది. అంటే
ఈ థంబ్ వచ్చి రైట్ సైడ్ ముక్కుని క్లోజ్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ ఈ థంబ్తో చేయాలి. ఈ లాస్ట్ ఉండేటువంటి ఈ 2 ఫింగర్స్ని ఎడమ ముక్కుని క్లోజ్ చేయడానికి కానీ ఓపెన్ చేయడానికి కానీ వాడాలి. అంతే. ఇదే మూమెంట్ ఉంటుంది. ఇలా తిప్పడం లేకపోతే ఇలా చేయడం, రకరకాల పోస్చర్లు పెట్టకూడదు. ఖచ్చితంగా రైట్ సైడ్ థంబ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ ఉండాలి. అంతే. ఇది ఫిక్స్డ్. కాబట్టి ఈ ప్రాణాయామ చేసే దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఛాతీ కాదు కదలాల్సింది, పొట్ట కదలాలి. మనము గాలి పీల్చుకున్నప్పుడు అబ్డామినల్ మూమెంట్ ఉండాలి. ఎప్పుడైనా సరే గాలి పీల్చుకుంటే ఇలా ఛాతీ లేస్తుంది కానీ పొట్ట లోపలికి పోతుంది. కానీ యాక్చువల్ ప్రాణాయామ ప్రిస్క్రైబ్ చేసింది మీరు గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట బయటకు రావాలి. మీకు మూమెంట్ కనిపిస్తుంది అనుకుంటాను. పొట్ట మాత్రం కదలాలి. అంటే ముందు అబ్డామినల్ అయిన తర్వాత ఛాతీకి రావాలి. ఎప్పుడు మరీ ఎక్కువ బ్రీతింగ్ మీరు తీసుకున్నప్పుడు పొట్ట దగ్గర నుంచి ఛాతీకి రావాలి తప్ప ఇది చేసి ప్రయోజనం లేదు. దానివల్ల యూజ్ ఉండదు. 100% బెనిఫిట్ అనేది మీకు రాదు. రావాలంటే ఇక్కడ నాభి దగ్గర మీకు కదలాలి. కొంచెం కింది దించుతాను. ఇక్కడ నాభి దగ్గర నుంచి మీకు కదలాలి. అక్కడ మనకు సోలార్ ప్లెక్సస్ అంటాం. ఎనర్జీ సోర్స్ అనేది అక్కడి నుంచి బాడీకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మెయిన్ మణిపూర చక్ర అంటారు దాన్ని. అది మెయిన్ మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ సోర్స్, అది డిస్ట్రిబ్యూట్ చేసేది కూడా అదే. కాబట్టి ఇది బేసిక్ గుర్తుపెట్టుకోండి. మనం ఏది చేసినా కేవలం పొట్ట మూమెంట్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి. పర్లేదు, ఒకే రోజు మనం పర్ఫెక్ట్ కాలేము. ఆ ప్రాణాయామ నేర్చుకోండి, దాన్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. 10 సార్లు చేసినా పర్లేదు, 15 సార్లు చేసినా పర్లేదు. ఇంకొకటి, ప్రాణాయామం ఎన్నిసార్లు చేయాలి? యూజువల్గా మేము కూడా అడుగుతుంటాం, ప్రాణాయామం చేస్తే 5 నిమిషాలు చేస్తాను, 10 నిమిషాలు చేస్తాను సార్. 5 నిమిషాలు 10 నిమిషాలు చేయడం కాదు ప్రాణాయామం అంటే. దాని కౌంట్ ఉంటుంది. 108 సార్లు చేయడం అనేది ఒక సెట్ అంటాం. యాక్చువల్గా ఏదైనా అనుకోండి, అది మీరు రకరకాల ప్రాణాయామాలు మనం ఎన్ని రకాలు చెప్పినా ఏదైనా సరే టార్గెట్ 108. 108 సార్లు ఒకేసారి మనం చేయలేం కాబట్టి దాని రూట్ ఏంటంటే 12 సార్లు, మినిమం 12 సార్లు చేయాలి ఏది చేసినా. దాంతోనే కాస్త ఎఫెక్ట్ ఉంటుంది. 12 దేనికి, 108 దేనికి, దానికి లింక్ ఏంటంటే తర్వాత మనం డిస్కషన్ కాదు, తర్వాత చూద్దాం. దానికి ఒక స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఉంది, అదే తర్వాత చెప్దాం. అందుకని మనం ఏది చేసినా 12 సార్లు చేయాలి. ఓకే, ఇది బేసిక్ గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పోస్చర్ స్ట్రైట్ ఉండాలి. ఎప్పుడు ఇలా బెండ్ కాకూడదు. ఇలా బెండ్ అయిపోయి చేతులు ఇలా పెట్టేసి భుజాలు వదిలేసి ఇలా చేస్తే దాన్ని చేసేదానికన్నా వచ్చే బెనిఫిట్ కన్నా నష్టాలు ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, బ్యాక్ పోస్చర్ ఎప్పుడు స్ట్రైట్ ఉంచుకోవాలి. ఎంత స్ట్రైట్గా కూర్చుంటే అంత బెటర్. అప్పుడు ఎనర్జీ ఫ్లో అనేది ప్రాపర్గా ఉంటుంది. ఓకే, మీకు దీంట్లో ముందు ఒకటి చెప్పాలి. దీన్ని రైట్ సైడ్ నోస్ ఏదైతే అంటారో దీన్ని సూర్యనాడి అంటారు. లెఫ్ట్ సైడ్ నోస్ని చంద్రనాడి అంటారు. ఇది బేసిక్. రైట్ సైడ్ నుంచి గాలి ఎప్పుడైతే మీరు పీల్చుకుంటారో మీ బాడీ హీట్ అవుతుంది. అంటే వదిలేయడం అనేది రైట్ నుంచి వదులుతారా లెఫ్ట్ నుంచి వదులుతారా మీ ఇష్టం, అది దానికి సంబంధం లేదు. రైట్ సైడ్ నుంచి పీల్చుకున్నారు అంటే చాలు, మీ బాడీ హీట్ అవ్వడమే జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి పీల్చుకుంటే బాడీ కూల్ అవుతుంది. అందుకే దీన్ని సూర్యనాడి అంటారు, దీన్ని చంద్రనాడి అంటారు. మనం గాలి పీల్చుకుంటాం, అది ఎలా అయినా సరే ప్రాణాయామ మెథడ్లో ఏ మెథడ్లో అయినా సరే గాలి పీల్చుకుంటే దాన్ని పూరక అంటారు. అంటే దాన్ని నింపడం, ఫిల్లింగ్. అలాగే వదిలేసామనుకోండి గాలిని, దాన్ని రేచక అంటారు. అంటే ఖాళీ చేయడం. గాలి అలా కాకుండా లోపల ఆపామనుకోండి దాన్ని కుంభక అంటారు. ఆపడాన్ని కుంభక అంటారు బేసికల్గా. గాలి పీల్చుకొని లోపల మనం ఆపేస్తే, అంటే లోపల ఆపేసాం కాబట్టి దాన్ని అంతర్కుంభక అనాలి. గాలి వదిలేసి
బయట ఆపేసామనుకోండి దాన్ని బహిర్కుంభక అంటారు. ఈ 4 స్టేజెస్ ఉంటాయి యాక్చువల్గా ప్రాణాయామాలు. ఇది కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్, అంటే ఇంకా స్పిరిచువల్ ఆస్పిరేషన్స్ చేయాలని, దీంట్లో ఇంకా ప్రాణాయామం చూసి దీంట్లో ఇంకా బెనిఫిట్స్ కావాలి అని చెప్పి కొంతమంది అడ్వాన్స్డ్ చేస్తుంటారు. సరే, వాళ్ళ కోసం ఇంత డీటెయిలింగ్ కావాలి. మనకు నార్మల్గా మన హెల్త్ మెయింటైన్ చేసుకోవాలంటే మనకు పూరక రేచిక ఆ 2 చూడండి. దీని మీద పర్ఫెక్షన్ వచ్చి ఇంకా దీని సంగతి చూద్దామంటే అప్పుడు అడ్వాన్స్ వెళ్దాం. ప్రస్తుతానికైతే మనం పూరక రేచిక మీద కాన్సన్ట్రేట్ పీల్చడం వదలడం, ఈ 2 చూద్దాం. ఓకే, ఫస్ట్ నాసికా ముద్ర పెట్టండి అందరూ. హ్యాండ్ సపోర్ట్, లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. స్ట్రైట్ కూర్చోండి. చెప్పినటువంటి పోస్చర్, రైట్ సైడ్ థంబ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ ఉండాలి. ఇప్పుడు అర్ధ సూర్యవేద అంటాం. అంటే సూర్య అని పేరు కనిపిస్తుంది కాబట్టి రైట్ నోస్లో ఇంచే మనం పీల్చుకోవాలి. దాంట్లో అర్ధ సగం అంటున్నాం, అంటే రైట్ తీసుకొని రైటే వదలాలి. సో లెఫ్ట్ కంప్లీట్గా క్లోజ్ చేసేయండి. రైట్ తీసుకోవాలి, టేక్ రైట్, రిలీజ్. మీ ఎడమ చేయి కదలాలి బ్రీతింగ్ తీసుకుంటే, అంటే పొట్ట కదులుతుందని అర్థం. టేక్, రిలీజ్. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కళ్ళు మూసుకోండి. టేక్, రిలీజ్, టేక్, రిలీజ్, టేక్, రిలీజ్. తీసుకోండి, రిలీజ్, టేక్, రిలీజ్, టేక్, రిలీజ్, టేక్, రిలీజ్, టేక్, రిలీజ్, టేక్, రిలీజ్, టేక్, రిలీజ్. ఫినిష్. 12 టైమ్స్ మనం చేసాం. ఈవెన్ ఈ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు కూడా మీ తల స్ట్రైట్గానే ఉండాలి, ఇలా వంచేయకూడదు, స్ట్రైట్గానే పెట్టాలి. దీన్ని అర్ధ సూర్య భేద. ఇప్పుడు అర్ధ చంద్ర భేద. రైట్ సైడ్ క్లోజ్ చేసేయండి. లెఫ్ట్లో నుంచి తీసుకోవాలి, లెఫ్ట్లో నుంచి వదలాలి. సేమ్ మీ పొట్టే కదలాలి. తీసుకోండి. టేక్ లెఫ్ట్, రిలీజ్, left, release left, take right, take left, release left, రెండు లెఫ్టే. టేక్, రిలీజ్, 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 టేక్, రిలీజ్. లాస్ట్ టైం. టేక్, రిలీజ్. దీన్ని అర్ధ చంద్రభేద అంటాం. రైట్ సైడ్ మనం చేసాము ఇప్పుడు, దానివల్ల బాడీ హీట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడే వదిలాం, బాడీ కూల్ డౌన్ అవుతుంది. అందుకే 2 చేయాలి ఖచ్చితంగా అని చెప్తాం. ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసిన ప్రాణాయామ అది చేయాలి, ఇది చేయాలి. అప్పుడు మన బాడీ అటు హీట్ కాకుండా ఇటు కూల్ కాకుండా బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పూర్ణ సూర్యభేద. పూర్ణ సూర్యభేద అంటే సూర్యభేద పేరు చెప్పాం. సూర్య అంటే రైట్ నోస్లో నుంచి తీసుకోవాలి.
పూర్ణ కంప్లీట్ చేయాలి అంటే రైట్ తీసుకొని దాన్ని లెఫ్టే వదలాలి, మళ్ళీ రైటే తీసుకోవాలి, వీటిని తీసుకోకూడదు. రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదలండి, మళ్ళీ రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదలండి, ఇదే చేయాలి. దీన్ని పూర్ణ సూర్య భేద అంటారు. స్టార్ట్. సేమ్ నాసికా ముద్ర ఇలాగే పెట్టండి. ముందు లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయండి, కన్ఫ్యూజ్ కావద్దు. హ్యాండ్ సపోర్ట్ తీసుకోవాలి. రైట్ తీసుకోండి, టేక్ రైట్, రిలీజ్ లెఫ్ట్. లెఫ్ట్ క్లోజ్ చేసేయాలి, టేక్ రైట్, రిలీజ్ లెఫ్ట్, రైట్, left, right, left, right, left, take right, release 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 left, right, left, take right, release left. 12 సార్లు. దీన్ని అర్ధ సూర్య భేద, పూర్ణ సూర్య భేద. ఇప్పుడు పూర్ణ చంద్ర భేద అంటే లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ వదలాలి. సేమ్ నాసికా ముద్ర ఇలాగే ఉంచండి. రైట్ సైడ్ క్లోజ్ చేయండి, హ్యాండ్ సపోర్ట్, టేక్ లెఫ్ట్, రిలీజ్ రైట్, టేక్ లెఫ్ట్, రిలీజ్ రైట్, left, right, 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 take left, release right. దీన్ని పూర్ణ చంద్ర భేద. దీన్ని చేయడం వల్ల బాడీ కూల్ డౌన్ అవుతుంది. అర్ధ చేస్తే సగం, పూర్ణ చేస్తే కంప్లీట్. అంటే ఈ రైట్ లాంగ్ లెఫ్ట్ లాంగ్ మొత్తం మన బాడీలో ఉన్నటువంటి ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో అది పూర్తిగా యాక్టివేట్ అవుతుంది. ఇది కూడా 2 చేయాలి, ఏ ఒక్కటి చేసి వదలకూడదు. ప్రాణాయామాలు అటు బాడీ హీట్ కాకుండా కూల్ కాకుండా ఉంటుంది. మెయింటైన్ టెంపరేచర్ బ్యాలెన్స్ అనేది మన బాడీలో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకే, 4 ఫినిష్ చేసాం. అర్ధ సూర్యభేద, అర్ధ చంద్రభేద, పూర్ణ సూర్యభేద, పూర్ణ చంద్ర భేద. వేద కాదు, భేద. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామ.
నాడీ శోధన అంటే రెండింటిని కలిపేయడం. రైట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, మళ్ళీ లెఫ్ట్ తీసుకొని రైట్ వదలాలి, రెండు ఆల్టర్నేట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎప్పుడు కూడా నాడీ శోధన ప్రాణాయామాన్ని లెఫ్ట్ నుంచే స్టార్ట్ చేయాలి. ఎప్పుడు లెఫ్ట్ నుంచే స్టార్ట్ చేయాలి. అది కూడా రేచక నుంచి మొదలు పెట్టాలి అంటారు. అంటే లెఫ్ట్ నోస్ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్ వదిలి పీల్చుకోవాలి, మళ్ళీ దాన్ని రైట్కి వచ్చి వదిలి పీల్చుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఎప్పుడు కూడా పీల్చుకోవడం దగ్గర నుంచి మొదలు పెట్టకూడదు, వదలడం దగ్గర నుంచి వదలడం అనేది స్టెప్ 1 అవుతుంది. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. చాలామంది నాడీ శోధన కానీ పీల్చుకొని వదలడం అంటారు. కాదు, రివర్స్, వదిలి పీల్చుకోవాలి. ఇది కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, నాడీ శోధన ప్రాణాయామ పొజిషన్ తీసుకోండి. హ్యాండ్ సపోర్ట్, ముందు రైట్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ వదలాలి. ఫస్ట్ రిలీజ్ లెఫ్ట్, టేక్, రిలీజ్ రైట్, టేక్ రైట్, క్లోజ్, రిలీజ్ లెఫ్ట్, take left, release right, take right, release left, 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 take left, release right, take right. Last time, release left, take left,
రిలీజ్ రైట్, టేక్ రైట్. 12 times ఫినిష్. మాధవికి ఫోన్ చేయి, మెసేజ్ కావచ్చు. ఇది 12 times. అంటే మనం ముందు లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసాం, వదిలి పీల్చుకున్నాం, తర్వాత రైట్ నుంచి వదిలి పీల్చుకున్నాం. ఇది ఒక సెట్, ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. దీన్ని నాడీ శోధన ప్రాణాయామ అంటారు. దీన్ని నాడీ శోధన. దీని పేరే మన బాడీలో ఉండేటువంటి అన్ని ఎనర్జీ ఛానల్స్ని క్లియర్ చేసుకుంటూ వస్తుంది. ఎక్కడ ఎనర్జీ తక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వచ్చేటువంటి కెపాసిటీ ఈ నాడీ శోధనకు ఉంటుంది. అంటే మన బాడీలో పంచ ప్రాణాస్ ఉంటాయంటారు. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అని. సో దీంట్లో ఈ వ్యాన అనేది మన బాడీలో ఉండేటువంటి టోటల్ నర్వస్ సిస్టమ్ని కంట్రోల్లో ఉంచుతుంది. అందుకని ఆ నర్వస్ సిస్టాన్ని స్టిమ్యులేట్ చేస్తే చాలు, ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ పడకుండా ఉంటాయి. మమ్మీకి సో ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా మెయింటైన్ చేయాలి అంటే ఈ నాడీ శోధన చేయాలి. నాడీ శోధన చేయడం వల్ల రెండు మిక్స్ అవుతున్నాయి ఇక్కడ. అంటే అటు లెఫ్ట్ తీసుకొని రైట్ వదులుతున్నాం, రైట్ తీసుకొని లెఫ్ట్ వదులుతున్నాం. అంటే ముందు మనం చేసినటువంటి పూర్ణ చంద్రభేద, పూర్ణ సూర్యభేద రెండింటినీ మనం మిక్స్ చేస్తున్నాం. కాబట్టి అది ఇది చేయడానికి టైం లేని వాళ్ళు ఒక్క నాడీ శోధన ప్రాణాయామ పర్ఫెక్ట్గా చేస్తే చాలు. అటు బాడీ హీట్ ఎక్కదు, అలాని కూల్ డౌన్ కాదు, రెండు ఒకేసారి కంప్లీట్ అయిపోతుంది. దీన్ని చేయాలి. ఓకే, ఇది నాడీ శోధన ప్రాణాయామ. ఇప్పుడు కపాలభాతి. కపాలభాతి ప్రాణాయామ అంటే కపాలము అంటే బ్రెయిన్, భాతి అంటే మనం ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకోవడం వల్ల బ్రెయిన్లో ఉండేటువంటి నర్వ్ సెల్స్ని మనం యాక్టివేట్ చేస్తాం, విపరీతంగా యాక్టివేట్ చేస్తాం దాన్ని. అంటే మెమరీ పాయింట్స్ స్టిమ్యులేట్ అవుతాయి. మన బాడీలో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ నర్వ్ బ్రెయిన్లో ఉండే ఏం కావాలి లేదు వదిలేసే, మన బ్రెయిన్లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎనర్జీ సెల్ స్టిమ్యులేట్ అవుతుంది. అక్కడ ఏమాత్రం అంటే చాలామందికి బ్రెయిన్ షింకేజ్ అనేది ఉంటుంది. అటువంటి ప్రాబ్లం రాకుండా చూసేది ఈ కపాలభాతి ప్రాణాయామం. దీంట్లో రిలీజ్ చేయాలి. యాక్చువల్గా దీంట్లో పీల్చుకోవడం అనేది మనం విల్ఫుల్గా చేయం, వదులుతాం, ఫోర్స్ఫుల్గా వదులుతాం. వదిలేసరికి ఏమవుతుందంటే మన లంగ్స్లో, స్టమక్లో కూడా ఒక శూన్యం, ఎంటీ స్పేస్ అనే నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా గాలి లోపలికి వెళ్ళిపోతుంది, పీల్చేసుకుంటాం, మనకు తెలియకుండానే పీల్చుకుంటాం. కాబట్టి దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గాలి పీల్చుకోవాల్సిన అవసరం లేదు, మనము వదలాలి. ఫోర్స్ఫుల్గా వదిలితే చాలు, ఆటోమేటిక్గా పీల్చేసుకుంటాం. అది ప్యాసివ్ ఉంటుంది, వదలడం మాత్రమే యాక్టివ్. రేచక. ఓకే, పొట్ట మీద చేతులు పెట్టుకోండి. ముందు అబ్డామన్ మూమెంట్. ఇక్కడ కూడా ఇప్పటిదాకా మనం చేసిన ప్రతి మూమెంట్లో కూడా పొట్ట మూమెంటే ఉండాలి అని మనం చెప్తున్నాం. సో పొట్ట మీద చేతులు పెట్టుకోండి, వెనక్కి పెట్టండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది. దీన్ని వదలాలి, ఫోర్స్గా వదలండి. పొట్ట మాత్రమే కదలాలి. ఈ షోల్డర్స్ ఇది కదలడం కానీ, తలని ఇలా ఇలా అనడం కానీ మనం ప్రతి క్లాస్లో కూడా చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. అసలు ఎక్కడ ఏమి కదలడానికి, పొట్ట మాత్రమే కదలాలి. ఫోర్స్గా వదిలే అంతే, ఆటోమేటిక్ గాలి వెళ్ళిపోయి ఉంటుంది, మీకు తెలియకుండానే గాలి పీల్చేసుకుంటారు. ఓకేనా? ఇలా మీరు ఫోర్స్గా పొట్ట మూమెంట్ వస్తే చాలు మీకు.
ఆటోమేటిక్గా పీల్చుకుంటారు. దీన్ని 12 అంటాం, కానీ ఒక 24 చేద్దాం. 12 చేస్తే అర్థం కాదు మనకు. వీలైతే ఒక 54 చేద్దాం, ఓకేనా? ఇది ఈజీ కదా, దీనికి ఎక్కువ టైం కూడా తీసుకునేది ఉండదు. 54 చేద్దాం, మనం ఫోర్స్గా వదులుదాం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు జస్ట్ వదలడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎంత ఫోర్స్గా వదిలితే అంత మంచిది. ఇది ఖాళీ అయిపోద్ది, ఇది ఖాళీ అయిపోద్ది. ఓకేనా? పెట్టుకోండి. స్టార్ట్. అయిపోయింది. 54 చాలా ఈజీ అయిపోతుంది. యాక్చువల్గా ఈ కపాలభాతి చేసేదానికి మినిమం 108 చేయండి అని చెప్తాం. టార్గెట్ మనం చెప్పాం కదా, 12 × 9 అది 108. సో 108 చేస్తే ఒక బెనిఫిట్ ఉంటుంది. 108 చేస్తేనే ఒక సెట్ కింద లెక్కేసుకోవాలి. అంతేగాని 5 నిమిషాలు చేశాను, 10 నిమిషాలు చేశాను, నా కపాలభాతి అయిపోయింది అంటే కాదు. 108ని మీరు ఎన్ని రిపిటేషన్స్, ఎన్ని సెట్స్ చేస్తున్నారు అన్నది. ఒక స్టేజ్ యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అయిన వాళ్ళు, వాళ్ళ టార్గెట్ వచ్చి 108 × 108 అంట. అది టార్గెట్. ఎక్స్ట్రాడినరీ స్టేజ్ అంట, అంటే మ్యాక్సిమం అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళేవాళ్ళు. బేసికల్గా నార్మల్ పర్సన్స్ 108 × 12 లేదా 108 × 24 మినిమం కానీ చేయగలిగితే కాస్త బెనిఫిట్ ఉంటుంది దానివల్ల. అక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి ప్రాణాయామాలు తప్పు చేయొద్దు. ఇదే ఈ చెప్పిన రకరకాల, కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు, ప్లస్ ఇంకొంతమంది ఇలా కూర్చొని ఇది చేస్తారు, ఇంకొంతమంది ఛాతి ఇది చేస్తారు. అవి కాదు, తప్పు. పొట్ట మాత్రమే కదలాలి. పొట్ట కదిలితేనే మీకు వస్తుంది బెనిఫిట్, లేకపోతే నో బెనిఫిట్ ఎట్ ఆల్. టైం వేస్ట్ తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. ఓకే మిత్రులారా? సో కపాలభాతి ఇది అంటే, కపాలభాతి అంటే ఓన్లీ వదలడం చేశాం. దీన్ని చేయడం వల్ల బెనిఫిట్ మన లంగ్స్ ఇంక చెప్పక్కర్లేదు. బ్రెయిన్లో ఉండేటువంటి అన్ని సెంటర్స్ స్టిమ్యులేట్ అవుతున్నాయంటే 100% హెల్త్ మీ చేతిలో ఉన్నట్టు లెక్క. అంటే లంగ్స్ అయితే క్లీన్ అయిపోతాయి, టోటల్ క్లీన్ అయిపోతాయి. అంటే ఆస్తమా, బ్రాంకైటిస్, ఇంకా నేను డిసీజ్ గురించి మాట్లాడలేదు, ఒక్కో దాని గురించి ఏమి, జస్ట్ అసలు ప్రాణాయామ ఏంటి అనేది మనం మాట్లాడుతున్నాం అంతే. నేర్చుకునేదానికి నేను చెప్తున్నాను. దీనివల్ల బెనిఫిట్, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఏ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ అనేది తర్వాత అంటే మీరు చూసుకోవచ్చు. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి అన్నది మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చండి, పర్లేదు. ఓకే, మనకు టైం ఫ్రేమ్, అందుకని కపాలభాతి. దీన్ని కపాలభాతి క్లియర్ కదా. ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామ అంటారు. కపాలభాతి చెప్పినంత తెలిసినంత పాపులర్గా భస్త్రిక కాదు ఎప్పుడు. ఇది కూడా సేమ్ దాని లెక్క ఉంటుంది భస్త్రిక కూడా, కాకపోతే మనం విల్ఫుల్గా పీల్చుకోవాలి. యాక్టివ్ బ్రీత్ ఇన్ ఉంటుంది, యాక్టివ్ బ్రీత్ అవుట్ ఉంటుంది. పూరక రేచక రెండు మనమే చేయాలి. కన్ఫ్యూజ్ కావద్దు, చాలా కన్ఫ్యూజ్ కావద్దు. కొంచెం మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది దానికి. పొట్ట మీద చేతులు పెట్టుకొని మీరే వదలాలి, మీరే పీల్చుకోవాలి. మీరు పీల్చుకోనంత వరకు గాలి లోపలికి రాకూడదు. అర్థమైందా? వదిలేసాం, పీల్చుకున్నాం, వదిలేసాం, పీల్చుకున్నాం. రిలీజ్, బ్రీత్ ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్. కపాలభాతిలో కేవలం వదిలేసాం అంతే, పీల్చుకోవడం మనం చేయలే, ఆటోమేటిక్గా లోపలికి వచ్చింది. అదే డిఫరెన్స్ దీనికి దానికి. రెండు చేస్తే, కంటిన్యూస్గా చేస్తే రెండు ఒకటే కనిపిస్తాయి. కానీ కళ్ళు మూసుకొని వింటే కపాలభాతిలో ఓన్లీ వదలడం మాత్రమే వినిపిస్తుంది, ఒక్క సౌండే వస్తుంది. అదే భస్త్రికలో రెండు సౌండ్లు వస్తాయి. మీరు చేయొద్దు, జస్ట్ నేను చూపిస్తాను మీకు. కపాలభాతి అంటే ఒక్క సౌండే వస్తుంది కదా. ఇప్పుడు భస్త్రిక చేసి చూపిస్తాను.
తెలుస్తుంది కదా, ఇది 2 సౌండ్లు వస్తుంది. కపాలభాతి ఒక్క సౌండే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం చేద్దాం. ఇది కూడా 54 చేద్దాం. స్టార్ట్. పొట్ట మీద చేతులు పెట్టుకోండి. రిలీజ్ అండ్ టేక్. ఇది కూడా రిలీజ్ అయ్యి 2 సౌండ్లు రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా 108 చేస్తేనే ఒక సెట్. కన్ఫ్యూజ్ కావద్దు మిత్రులారా, మళ్ళీ మళ్ళీ వినండి. ఈ 2 కన్ఫ్యూజన్. పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి భస్త్రికా ప్రాణాయామ 2 ఎఫెక్ట్ ఒకటే. భస్త్రికా ప్రాణాయామ, నాడీ శోధన ప్రాణాయామ రెండింటి ఎఫెక్ట్ ఎక్కువ సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. కానీ భస్త్రిక వల్ల మీకు క్లోజ్ అయినటువంటి ఆల్వియోల ఎయిర్ సాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఓపెన్ అవుతాయి. అంటే మీ లంగ్స్కి మీరు ట్రైనింగ్ ఇచ్చిన బెనిఫిట్ వస్తుంది. కపాలభాతిలో ఓన్లీ క్లీనింగ్ బెనిఫిట్ వస్తుంది. 2 చేసుకోవచ్చు. ఇది చేసుకునే వాళ్ళు ఇది చేయొచ్చు, అది చేసేవాళ్ళు అది చేయొచ్చు. కపాలభాతి చేయడం వల్ల లంగ్స్ అనేది పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి. భస్త్రిక చేయడం వల్ల మీ సైనస్లు కూడా క్లీన్ అయిపోతూ వస్తుంది. కరెక్ట్గా మీరు చేస్తే ఇప్పుడు 108 చేయగానే ఫ్లమ్ వస్తుంది, మీకు ఖచ్చితంగా క్లీన్ అయిపోతూ ఉంటుంది. అంటే జలనీతి అని చెప్పి చేస్తాం. ఇలా పోసి ఇలా వాటర్ రిలీజ్ చేయడం, లెఫ్ట్ పోసి రైట్ పోసి లెఫ్ట్ తీస్తే ఈ సైనస్లో ఉన్నటువంటి వాటర్ బయటకు వస్తుందని చెప్తాం కదా. సేమ్ ఎఫెక్ట్ మీకు భస్త్రికతో వస్తుంది. కపాలభాతి 108x12 చాలా ఈజీగా చేసేయచ్చు. కానీ భస్త్రిక చేయలేరు, పొట్ట నొప్పి వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది. అలాగే మధ్యలో ఈ ఫ్లమ్ వచ్చేస్తుంటుంది, దాన్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇది భస్త్రికా ప్రాణాయామ. పవన భస్త్రికా ప్రాణాయామ అంటాం. అంటే ఇప్పుడు మనం చేసాం కదా, భస్త్రిక పీల్చుకొని వదలడం 2 ఈక్వల్ చేసాం కదా. పవన భస్త్రిక అంటే సెంటర్లో పీల్చుకోవాలి, లెఫ్ట్ వదిలేయాలి, రైట్ వదిలేయండి, మళ్ళీ ఇక్కడ పీల్చుకోవాలి, లెఫ్ట్ వదిలేయాలి. అంటే సైమల్టేనియస్ చేస్తాం, తల తిప్పుతూ చేయాలి దీంట్లో మనం పీల్చుకొని అవసరం లేకుండానే వచ్చేస్తూనే ఉంటుంది గాలి. ఎందుకంటే ఫోర్స్గా ఇటు వదులుతాం, ఇటు తిరిగేసరికి గాలి వచ్చేస్తుంది, మళ్ళీ పీల్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, పొట్ట మీద చేతులు ఉంచండి. అంటే కపాలభాతిని భస్త్రికని 2 మిక్స్ చేసేటువంటి ప్రాణాయామం ఇది. 2 విడివిడిగా కపాలభాతి భస్త్రిక చేయాల్సిన అవసరం లేదు. పవన భస్త్రిక చేస్తే చాలు, రెండింటి ఎఫెక్ట్ వచ్చేస్తుంది. అది. సో బ్యాక్ స్ట్రైట్ కూర్చోండి, పొట్ట మీద చేతులు పెట్టుకోవాలి, గాలి ఒకసారి పీల్చుకోండి, రిలీజ్, మళ్ళీ సెంటర్, మళ్ళీ రిలీజ్, ఇలా ఉంటుంది. సో ఇటు మీరు కేవలం వదళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇటు వదలాలి, ఇటు వదలాలి, ఇటు వదలాలి, ఇటు వదలాలి, అలా కాన్సన్ట్రేట్ చేయండి. సెంట్రల్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తూనే ఉంటుంది, మీరు పీల్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, పవన భస్త్రిక. ఇటు 54 చేద్దాం, ఇటు 54 చేద్దాం. రెగ్యులర్గా మన క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళకి పవన భస్త్రిక మనం చేయిస్తుంటాం, వారానికి 1-2 సార్లు. కాబట్టి జస్ట్ ఫోర్స్ఫుల్గా వదిలేయండి మీరు, అంతే. పీల్చుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా పీల్చేసుకుంటారు. స్టార్ట్. ఫినిష్. ఈచ్ సైడ్ 54, ఇటు 54, ఇటు 54 అయిపోయింది. ఆటోమేటిక్గా తెలియకుండానే
కొంచెం ఇది జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైతే గిడ్డినెస్ వస్తూ ఉంటుందో ఫ్రీక్వెంట్గా, మామూలు వాళ్ళకి కూడా కొంచెం ఇది కంటిన్యూస్గా చేయగానే కొంచెం గిడ్డినెస్ అనిపిస్తుంది. అందుకని దీని తర్వాత ఒక నిమిషం ఆగండి, వెంటనే నెక్స్ట్ దానికి వెళ్ళకూడదు. ప్రతి మెథడ్ ఆఫ్ ప్రాణాయామ తర్వాత కనీసం ఒక 5 మినిట్స్ ఆగండి. 5 మినిట్స్ ఆగి నెక్స్ట్ ప్రాణాయామ చేయాలి. దానివల్ల బెనిఫిట్ బాగుంటుంది. సో ఈ పవన భస్త్రిక ప్రాణాయామ కూడా చేసుకోగలిగితే మీకు అటు భస్త్రిక కపాలభాతి రెండు మిక్స్ అయినటువంటి ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు శీతలి ప్రాణాయామ అంటాం. శీతలి, దాని పేరే శీతలి, కూలింగ్ ప్రాణాయామ ఇది. దీనికి నోరు కూడా వాడాలి. ఇంతవరకు మనం చేసినటువంటి ప్రాణాయామాలు ఎక్కడ నోరు ఓపెన్ చేయలేదు. కానీ ఈ శీతలి ప్రాణాయామాలో నోటితో ఉంచి గాలి పీల్చుకోవడం వదలడం జరుగుతుంది. శీతలి ప్రాణాయామ చేయాలి అంటే మీ నాలిక ఫోల్డ్ కావాలి. కొంచెం నేను దగ్గరకు వచ్చి చూపిస్తాను. నాలిక బ్యాంబూ స్టిక్ లాగా రావాలి అంటాం. ఇలా ఫోల్డ్ కావాలి. అలా ఫోల్డ్ కాకపోతే ఇది చేయొద్దు. ఓకే? శీతలి ఎవరైతే నాలిక పల్చగా ఉంటుందో వాళ్ళకి ఇది బాగా వస్తుంది. యూజువల్గా నాన్ వెజిటేరియన్ కాస్త తక్కువ తినే వాళ్ళకి ఇది బాగా వస్తుంది అని చెప్తారు. కొంతమంది నాన్ వెజిటేరియన్ రెగ్యులర్ బాగా ఎక్కువ తినే వాళ్ళకి రాదు అంటారు. మేము చూసాం కొంతమంది నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి కూడా సన్నగానే ఉంటుంది. సరే, నాలికని ఫోల్డ్ చేయండి. ఫస్ట్ అందరు మీరు ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఆ గొట్టంలాగా ఏదైతే ఉందో దానిలో నుంచి మీరు గాలి పీల్చుకోవాలి. పీల్చుకొని ముక్కులో నుంచి వదిలేయాలి. ఈ నోట్లో నుంచి గాలి పీల్చుకునేటప్పుడు ముక్కు మూసేయాలి. ముక్కు మూసేసి గాలి పీల్చుకొని తర్వాత వదలాలి. లెఫ్ట్లో నుంచి వదలాలి. కేవలం లెఫ్ట్లో నుంచే వదలాలి, మొత్తం వదిలేయకూడదు అలా. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ కూలింగ్ వస్తుంది, దాని కనెక్షన్ లెఫ్ట్కే కనెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే మనం లెఫ్ట్ ఆల్రెడీ అర్ధ చంద్రనాడి అని చెప్పాం కాబట్టి ఇది కూలింగ్ ప్రాణాయామ. అందుకని చేద్దాం. థియరీ చెప్తుంటే చాలా టైం పడుతుంది. క్లోజ్ చేయండి. చేతులు ఇలా పెట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఇలాగే ఉంటుంది, కానీ ఇలా పెడితే నేను ఏం చేస్తున్నాను మీకు కనిపించదు కాబట్టి చేయి పైకెత్తి చూపిస్తున్నాను. మీరు మాత్రం ఇలాగే పెట్టుకోండి. ఇదే పోస్చర్ ఉండాలి. హ్యాండ్ సపోర్ట్ ఉండాలి. నాలుగు ఫోల్డ్ చేయండి. గాలి పీల్చుకొని ఉక్కులో నుంచి వదలాలి, లెఫ్ట్లో నుంచి వదలాలి. కొన్ని టెక్స్ట్ బుక్స్లో రెండింటిలో నుంచి వదలాలి అని కూడా ఉంటుంది. అది ఒక స్కూల్స్ వేరే ఉంటాయి. ఇవి మేమైతే పతంజలి స్కూల్ ఫాలో అవుతాం, దాని ప్రకారం చెప్తాం మేము. క్లోజ్ చేయండి. నోట్తో తీసుకోండి. రిలీజ్ లెఫ్ట్. టేక్. Release left. Take. Release left. ఇప్పుడు బోత్ నోస్లో నుంచి వదులుతాం. ఎందుకంటే కొంతమందికి లెఫ్ట్ బ్లాక్ అయింది అనుకోండి, ఇది చేయలేకపోతారు. అందుకని బోత్ నోస్లో నుంచి కూడా వదులుతాం.
Okay, take, release. మళ్ళీ తీసుకోండి, రిలీజ్. టేక్, రిలీజ్. రిలీజ్. లాస్ట్ టైం. పన్నెండు సార్లు. శీతలి ప్రాణాయామ అంటారు. యాక్చువల్గా పీల్చుకునే దానికన్నా వదలడం ఎక్కువసేపు ఉండాలి అంటారు. 1:2 రేషియోలో చేయాలి అంటారు. 1 నిమిషం పీల్చుకుంటే దాన్ని 2 నిమిషాలు వదలాలి అంటారు. అందుకే ఇది కనెక్ట్ 2 ముక్కల నుంచి ఒకసారి వదిలేమనుకోండి అంతసేపు రాదు, వదిలేస్తారు, ఒక్కసారి వదిలేస్తారు. అందుకని లెఫ్ట్ కనెక్షన్ ఇచ్చాము అని చెప్పి ఒక స్కూల్లో ఉంది. ఇంకో స్కూల్ 2లో నుంచి మనం కంట్రోల్ చేసుకోగలిగితే లంగ్స్ కెపాసిటీ ఉంటుంది అని చెప్పారు. కాబట్టి 2 నోట్స్లో నుంచి కూడా వదిలేసుకోవచ్చు. అలా అయినా సరే పర్లేదు, 2 ఒకటే, ఎఫెక్ట్ అయితే సేమ్ ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది కాబట్టి 2 ముక్కల నుంచి చేసేసుకోవడం బెటర్. దీన్ని శీతలి అంటారు. మరి నాలిక ఫోల్డ్ కాలేదు, మరి ఏం చేయాలి? వాళ్ళకి లేదా అంటే వాళ్ళకి కూడా ఉంది. శీత్కారి ప్రాణాయామ అంటారు. శీత్కారి అంటే ఇలా పళ్ళు ఒకదానికొకటి క్లించింగ్ అంటాం, గట్టిగా ఒకదానికొకటి పెట్టి మీ నాలిక ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాక్ సైడ్, అంటే మీ పళ్ళకి బ్యాక్ సైడ్ ప్రెస్ చేయాలి. దాన్ని గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా చూస్తే మీ పళ్ళ తొందరలో నుంచి నాలిక కనిపించాలి. అలా ప్రెస్ చేసి ఈ యాంగిల్స్ ఆఫ్ ద మౌత్, ఈ కొనల దగ్గర నుంచి మీరు గాలి పీల్చుకోవాలి. గాలి పీల్చుకొని అప్పుడు ముక్కు మూసేసే ఉంచాలి. పీల్చుకొని ముక్కులో నుంచి వదిలేయండి. ఓకేనా? నేను చేసి చూపిస్తాను, ముందు చూడండి. ముక్కు మూసేసేయండి, 2 మూసేసి ఓకే. శీతకారి ప్రాణాయామం. నోటితో పీల్చుకోండి, ముక్కుతో వదిలేయాలి. సేమ్ 12 టైమ్స్. ఎక్సలెంట్ ప్రాణాయామం ఇది. మీకు చేసేటప్పుడే ఏమవుతుందో అర్థమైపోద్ది. మొత్తం చల్లగా అయిపోతూ ఉంటుంది గొంతు దగ్గర నుంచి. సమ్మర్లో అయితే ఎక్సలెంట్ ఇది ఉంటుంది. మీ ఇంట్లోనే ఊటీ క్రియేట్ చేసుకోవచ్చు. మొత్తం పళ్ళు ఇవన్నీ కూడా జిల్లుమంటాయి మీకు. అంత ఎఫెక్ట్ ఉంది. ఐస్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది ఇది. ఓకేనా? 12 టైమ్స్ చేయాలి. నోట్ యాంగిల్ ఆఫ్ ద మౌత్లో నుంచి తీసుకోండి, ముక్కులో నుంచి 2 ముక్కుల నుంచి వదిలేయండి. సరేనా? క్లోజ్. నేను మీకు కనిపించడానికి చేయి పైకి ఎత్తున్నాను. మీరు నార్మల్ పోస్చర్, హ్యాండ్ సపోర్ట్ తీసుకునే పోస్చర్ పెట్టాలి. ఓకే, స్టార్ట్.
నేను వదిలే చూపించడానికి ఎంత స్లోగా వదులుతున్నానో చూపించడానికి వేలు పెడుతున్నాను. మీరు అనాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తున్నా మీకు తెలియాలి కదా. లాస్ట్ టైం. ఓకే, 12 టైమ్స్ అని అనుకుంటున్నాను. ఇది చెప్పడంలో మేబీ ఎక్కువ తక్కువ ఉండొచ్చు. దీన్ని శీత్కారి ప్రాణాయామం అంటారు. నాలుగు చూసుకోండి, మొద్దుబారినట్టు అయింది అనిపిస్తుంది కదా. చాలామందికి 90% పీపుల్కి నాలుగు మొద్దుబారినట్టు ఉంటుంది. కాస్త ఈ గమ్స్ కానీ ప్లస్ మనకున్నటువంటి పళ్ళు కానీ కొంచెం ఏదో జివ్వును లాగినట్టు అనిపించడం, కూలింగ్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే బయటకు వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే 24 టైమ్స్ మీరు శీతకారి ప్రాణాయామం చేయండి. నోరంతా ఐస్ క్రీమ్ తింటే ఎంత చల్లగా అవుతుందో అంత చల్లగా అయిపోతుంది, మీ బాడీ కూల్ అవుతుంది. దీన్ని చేయడం వల్ల మీ బాడీలో ఉన్నటువంటి వేడి మొత్తం బయటకు పోతుంది. అంటే ఇది చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లోపల మీకు యూరిన్ వస్తుంది. యూరిన్ వేడిగా ఉంటాయి, అంటే మన బాడీలో ఉన్నటువంటి ఆ హీట్ని బయటకు పంపేయడం. సో కాబట్టి దీన్ని శీతకారి ప్రాణాయామ అంటారు. ఓకేనా, కన్ఫ్యూజ్ లేదు కదా. శీతలి, శీతకారి. ఓకే, ఈ ప్రాణాయామ సెషన్ ఇక్కడ ఆపుదాం, ఎందుకంటే టైం అయిపోతుంది. మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది. రేపు కంటిన్యూ చేద్దాం. మళ్ళీ ఇంకా ఒక 4-5 మెథడ్లు మిగిలిపోయాయి. సో అన్నీ ఒకే రోజు చెప్పినా కానీ మీ బుర్ర వేడెక్కిపోద్ది. అందుకని రేపు మళ్ళీ ఇంకో సెషన్ మనం తీసుకుందాం. దాంట్లో కొంచెం
ఎక్స్ప్లెయిన్ చేసి జాగ్రత్తగా చేయించాల్సిన మెథడ్స్ ఉన్నాయి కొన్ని. ఇవన్నీ కొంచెం సింపుల్, ఒకసారి చెప్పంగానే అర్థమైపోతుంది. కానీ కొంచెం కాంప్లికేటెడ్, అంటే దగ్గరగా వచ్చి మీకు మైక్ పెట్టి వినిపించి సౌండ్ ఎలా వస్తుందో చెప్పేటువంటి మెథడ్స్ కొన్ని ఉంటాయి. దీనికి టైం పడుతుంది. రేపు కూడా క్లాస్ మిస్ కావద్దు, మీరు మిస్ కాకుండా ఖచ్చితంగా అటెండ్ కండి. మీకు మిగతా పార్ట్ మనం రేపు చేద్దాం, సరేనా? నమస్తే, హ్యావ్ ఎ నైస్ డే.